మద్యం సేవించడం, టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్ ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం భయ్యా. ఇదే నా గర్ల్ ఫ్రెండ్, పేరేమో భాగ్యమతి. ముద్దుగా భాగ్య అని పిలుస్తుంటారు. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎంత ప్రేమ అంటే తిట్టాలనిపించినప్పుడు తిడుతుంది, కొట్టాలనిపించినప్పుడు కొడుతుంది. ఇంకా చెప్పాలంటే మూస్తావా కొంచెం, మా వాడు అలానే చెప్తాడు, నమ్మకండి. నేను చాలా మంచిదాన్ని, మా వాడు కూడా చాలా మంచోడు, పేరు సాగర్. మా వాడి గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. ఏ ఇటు చూడే, ప్లీజ్ మాట్లాడంటున్నా. ఒకసారి ఇటు చూడు, ప్రామిసే. ఆ అమ్మాయి వచ్చి ఏటీఎం ఎక్కడా అని అడిగితే జస్ట్ అలా స్ట్రేట్కి వెళ్ళి రైట్ తిరగమని చెప్పాను, అంతేనే. ప్లీజ్ నన్ను నమ్మే. అంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు ఆ అమ్మాయితో. రోడ్డు మీద ఇంతమంది అబ్బాయిలు ఉండగా నిన్నే వచ్చి అడిగిందా? అంటే నేను చూడడానికి మంచోడ్లా అండ్ జెంటల్మెన్లా కూడా కనపడతా కదా. అబ్బా ఇక్కడి నుంచి వెళ్దామే ప్లీజ్. అందరు మనల్ని చూస్తున్నారే, ప్లీజ్ వెళ్దాం. చూడని గంట నుండి బతలాడుతున్నానే. ఇక ఏ అమ్మాయి అడ్రస్ అడిగినా చెప్పనే, ప్రామిసే. నువ్వు నాన్వి. ఏ అమ్మాయి నీతో మాట్లాడితే నాకు మెంటల్ లేస్తా చెప్తున్నా, అర్థమవుతుందా? నేను ఫస్ట్ మాట్లాడలేదే, ఆ అమ్మాయి వచ్చి అడిగింది నన్ను. నువ్వు మాట్లాడినా నీదే తప్పు, వాళ్ళు మాట్లాడినా నీదే తప్పు. ఓకేనా? లవ్ యూ పుచ్చుకున్నా. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా, ఇదే నా టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్. అమ్మయ్య ఎక్స్పోర్ట్ అయింది, పడుకోవాలి. దీని గురుకోటి. ఏయ్ ఏయ్ ఏం చేస్తాడు? పడుకో 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 పడుకో. అప్పుడే తెల్లారిపోయిందా? చెత్త బండోడు కూడా వచ్చేసాడు. అర్థమైంది, నా బంగారు తల్లి నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటుంది. కాలు పట్టుకుంటానండి. వసాయి లేవే, తెల్లారిపోతే మొద్దు లెక్క పండుకుంటుంది. ఇంకా కొరక తగ్గాలి అంటే 3 నియమాలు మీరు ఆచరించాలి. మొట్టమొదటిది, సాయంకాల పూట ఆహారం అనేది రైస్ రోటీలోకి అదిరిపోయే ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ చొప్పున. బాగి నువ్వు నిద్రలో గురక పెడుతున్నావే. నేనా గురక? ఛాన్స్ లేదు. నిజమే,
నీకు కావాలంటే నా ఫోన్లో రికార్డ్ కూడా చేస్తా. చెయ్యి నేను కూడా వినాలి కదా. వస్తాయి ఏం చేసావే? మొత్తం నీ వల్లే. నా వల్లనా? నువ్వు మాట్లాడుకుంటూ నేను ఎగ్గుపడేసిన. చల్ హట్. అందుకే అంటారేమోనే మిమ్మల్ని ఉమెన్ అని. ఆఫీస్లో అందరినీ తీసేస్తున్నారంటనే. లైఫ్లో నన్ను కూడా తీసేస్తారేమో. ఏం కాదే టెన్షన్ పడకు. ఎవరే? లిఫ్ట్ చేసి మాట్లాడే. చెప్పు నాన్న. తిన్నావా అమ్మా? అదే అమ్మా, ఒక 2 months నుంచి డబ్బులు తక్కువగా పంపిస్తున్నావు కదమ్మా. నాన్న, నేను నా ఫ్రెండ్ కొత్తగా ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యాం. సో అక్కడ రెంట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంది. పర్లేదమ్మా, మన చుట్టాల అబ్బాయి కూడా మీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆ అబ్బాయితో మాట్లాడచ్చు కదమ్మా. నాన్న, నేను ఇప్పుడు ఎవ్వరిని కలవను. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. సరే నేను ఉంటా. బాయ్. కాదమ్మా, ఏమంటున్నాడు అంకుల్? ఎవరో అబ్బాయి అంట, పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్గా మాట్లాడుతుండు. ఉన్నదా ఒక్కదానివే కదా, తొందరగా పెళ్లి చేసి పంపించేద్దామని థింక్ చేస్తున్నాడేమో అంకుల్. అయినా ఇంత తొందరగా పెళ్ళేంటి? మన కాలేజ్ అయిపోయి 1 year అవుతుంది. జాబ్ వచ్చి 6 months అవుతుంది. మా వాడు ఇంకా సెటిల్ అవ్వలేదు. వాడేమో రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకొని ప్రమోషన్స్ చేస్తూ డబ్బులు సంపాదించాలని వాడి ప్లాన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. చలి పెడుతుందని లేసలేవా? శాతం అయితలేదని లేసలేవా? తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుడే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? రాత్రి రాపించిన దోసుగాడేమో తెల్లారు లేచి పని పోతాడు. నువ్వు 10-11 అయినా లేవావు. చూడాలి ఎన్ని కామెంట్స్ వస్తాయో. ఒక అమ్మాయి కామెంట్ చేసింది. ఏం చేసినావు కొడుతున్నావే? ఏం చేసావా? తెలీదా? చెప్పుకోడు. నీ ఇన్స్టా రీల్కి కామెంట్ వస్తే నువ్వేం రిప్లై ఇచ్చావు? ఏం కామెంట్? ఏం కామెంటా? డాట్స్ లిటిల్ ప్రిన్సెస్ నుంచి మీ రీల్స్ బాగుంటాయండి, మీరు నవ్వితే చాలా బాగుంటుందంటే నువ్వేం రిప్లై ఇచ్చావు? ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తావా? డాట్స్ లిటిల్ ప్రిన్సెస్ నుంచి మీ రీల్స్ బాగుంటాయండి, మీరు నవ్వితే మీ టీ చాలా బాగుంటుందంటే నువ్వేం రిప్లై ఇచ్చావు? థ్యాంక్స్ అని పెట్టా. థ్యాంక్సా? ఇంకేమని పెడతారే? థ్యాంక్స్ పక్కన సిస్టర్ ఏది నీకు తెలుసు కదా. నేను తప్ప ప్రపంచంలో అందరినీ సిస్టర్స్ అని తెలుసా? అప్పుడు సిగ్నల్ రాలేదా? ఎప్పుడుందా? ఇప్పుడు వచ్చింది ఫుల్లా పెట్టు. పెట్టేసా. అయ్యో దెబ్బలు బాగా తాకినట్టున్నాయి. ఆగు, ఆయింట్మెంట్ తీసుకొస్తా. ఇప్పటిదాకా కొట్టి ఆయన మీరు పూస్తున్నావా దొంగమండ? ఎప్పుడు ఏ అమ్మాయి కామెంట్ పెట్టినా నువ్వు సిస్టర్ అనే రిప్లై ఇవ్వాలి. ఓకే కదా? ఏమైందిరా? ఏమైందిరా అంటే ఏం కాలే. ఏమైందిరా అంటే కొడుతున్నా నవ్వుతున్నావేంట్రా? నీకు ఆ దెబ్బలు తగ్గింది మావా? ఇదా బాత్రూంలో జారిపడ్డా. మా చెల్లి కొట్టింది కదా. తెలిసి కూడా ఎందుకు అడుగుతారా? నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా? నీ ఇన్స్టాగ్రామ్లో డాట్ లిటిల్ ప్రిన్సెస్ అకౌంట్ ఉంది కదా, అది నాదే. ఆ కామెంట్ పెట్టింది కూడా నేనే. ఎందుకు పెట్టావురా? మరేం చేయను, నీ ప్రతి రీల్కి నేను కామెంట్ పెడతాను.
నువ్వు రిప్లై ఇవ్వు. అయినా నువ్వు అబ్బాయిలు కామెంట్ పెడితే రిప్లై ఇవ్వరా, అందుకే అమ్మాయిలో పెట్టా రిప్లై ఇచ్చు. రేయ్ ఈ వల్ల నేను దెబ్బలు తిన్నా కదరా. సారీ మామ, అది చూసి నువ్వు వచ్చింది. త్రివిక్రమ్ గారు చెప్పింది నిజమేరా. శత్రువులు ఎక్కడో ఉండరు, నీలాంటి ఫ్రెండ్స్ లవర్స్ రూపంలో మన చుట్టూనే తిరుగుతుంటారు. బాగా చెప్పారు కదా మామ. ఏంటి ఈ టైంలో రెడీ అవుతున్నావు? ఎటైనా పార్టీకి వెళ్తున్నావా? ఏడికి లేదు, జస్ట్ ఊరికే అలా. అవునా, ఈ డ్రెస్లో బాగున్నావు. థ్యాంక్ యూ. సరే పద పడుకుందాం, టైం అవుతుంది కదా. అబ్బా, ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావు కదా, చూస్తా నీ పర్ఫార్మెన్స్. ఇంకా హాఫ్ అన్ అవర్లో 12. ఏంటి ఇప్పుడు ఇంకా విష్ చేయలేదు? బెడ్రూమ్లో ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసాడేమో, చూద్దాం. ఏంటి వీడికి గుర్తులేదా, కావాలని ఆట పట్టిస్తున్నాడా? పర్లేదులే, లేచాక చెప్తాడేమో. ఏదంటే ఎక్కడ కూర్చుంది? ఏమైంది అలా సీరియస్గా చూస్తున్నా? కళ్ళు కూడా బాగా రెడ్ అయిపోయాయి. ఏంటి సపోర్ట్ చేయట్లేదు, అలానే చూస్తుంది. ఈరోజు ఏం రోజో తెలీదా? తెలుసు తెలుసు, సండే సండే. తెలీదా? గుర్తొచ్చింది. ఈరోజు నీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నా బర్త్డే 3 months బ్యాక్ అయిపోయింది. ఓ సారీ, నా బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే టు మీ. నీ బర్త్డే 2 months బ్యాక్ అయిపోయింది. గుర్తొచ్చిందే, ఈరోజు మీ తాత చచ్చిపోయిన రోజు కదా. నిజంగానే మర్చిపోయానే, ప్లీజ్ చెప్పవా ప్లీజ్. ఈరోజు నువ్వు ప్రపోజ్ చేసిన డే. అరే చెప్పరా, ఈ ఇల్లు ఎవరిదా ఏంటదిరా? ఎవరో బలిసిన వాళ్ళతో ఏంటది మామ. అరే మామ, వస్తుందిరా నీ ఎవరని. వసే బోండం, ఇటు రావే. బోండం అన్న నవ్వుతుంది ఏంట్రా ఇది? చెప్పండి.
అదే మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. మీకు ఒకటి చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అందుకే నో అంటున్నా. అలా అని ఈ బెంచింగ్ సిచ్యువేషన్ ఒకసారి బాగున్నావు. నిన్నెవడైనా లవ్ చేస్తాడానే? నేను లవ్ చేసేది ఆ బంగారాన్నే. నేనైనా ఓకేరా. దానితో లవ్ పెట్టుకున్నావంటే అది పెట్టే టెన్షన్కి నీకున్న జుట్టు మొత్తం మూడిపోయి బట్టతల కూడా వస్తుంది. అది ఎంత పొసెసివ్ అంటే మన అనుకుంటే నువ్వు వద్దు అన్నా కూడా నిన్ను వదిలిపెట్టదు. నాన్న బాగున్నావు. ఆపే, ఇలాంటి అమ్మాయిల్ని మనం 10th క్లాస్లోనే హ్యాండిల్ చేసాం. కానీ నువ్వు ఇప్పుడు పోయి ఈ రాజావారు ఆ రాణి వారిని లవ్ చేస్తున్నారని చెప్పు పోవే. నాకు సిగ్గేస్తుంది మావా. ఏ పోవరా, నీ సావును జావు. ఏంటంట వాడికి? ఆ రాజావారు ఈ రాణి వారిని లవ్ చేస్తున్నారంట. ఈ రాజావారు ఆ రాణి వారిని లవ్ చేస్తున్నారని చెప్పు పోవే. ఏంట్రా అంత సీరియస్గా చూస్తుంది? కొట్టుద్దంటావా? కొడుతూ ఊరుకుంటున్నా. అంబులెన్స్ ఫోన్ చేయను. చెత్త జోకురా. ఏంట్రా విజిలేస్తున్నావు, ఫాలో అవుతున్నావు? ఏం సంగతి? ఆ బోండం నీకు చెప్పలేదా బంగారం? చెప్పింది కానీ నువ్వు నాకు సెట్ అవ్వవరా. ఎందుకు? నాకు కోపం వస్తే తిడతా. నేను పడతా అంటున్నా. నాకు ఇంకా ఎక్కువ కోపం వస్తే కొడతా కూడా. నేను భరిస్తా అంటున్నా. నువ్వు వేరే అమ్మాయిలతో మాట్లాడితే కింద నుంచి పైన కాలుతో నాకు. నువ్వు తప్ప భారతదేశంలో ఉన్న అమ్మాయిలందరూ నాకు అక్క చెల్లెళ్ళు. లవ్ చేయొచ్చు కదా, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. ఐ లవ్ యూ. లవ్ యూ లవ్ యూ. పో పండగ చేసుకోపో. ఏ మామా ఓహో, ఆ దరిద్రమైన రోజు ఈ రోజేనా? ఏంది? అదే ఆ బ్యూటిఫుల్ డే ఈ రోజేనా అని. ఇప్పుడు కూడా చెప్తలేవు నువ్వు. లేదే, హ్యాపీ ప్రపోజ్ డే, హ్యాపీ ప్రపోజ్ డే. నేను చెప్పాక చెప్పడం కాదు, నేను చెప్పక ముందే చెప్పాలి. అయినా నీకు నా మీద లవ్ తగ్గిపోయింది. నీకోసం నువ్వు విష్ చేస్తావని నైట్ 12 నుండి ఇప్పటి వరకు నిద్రపోకుండా వెయిట్ చేస్తా. నీకేమో అసలు గుర్తు కూడా లేదు. సరే ఏడవను. గుడ్ గర్ల్. నువ్వేడు. ఏడువు. నేనేడవడం ఏంటి? ఏడువు అంటున్నా కదా, నీకోసం నైట్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నా కదా, సో నీకు అదే పనిష్మెంట్. ఏడు ఏడువు. ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నా. కన్నీళ్ళేవి వత్తలేవు. వస్తలేవా? వత్తలేవు. వస్తాయి వస్తాయి. ఇప్పుడు వస్తా, ఆగు. ఎక్కడికి వెళ్తుంది? ఏంటిది? జెండు బామ్.
ఇప్పుడు ఎందుకే? ఇది కళ్ళలో పెడితే ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి. వద్దు కావాలి వద్దే కావాలి వద్దు వద్దే కావాలి వద్దు కావాలి వద్దు. కావాలి. నీ అబ్బా కళ్ళు మండుతున్నాయి, చూడు ఎలా రెడ్ అయిపోయాయో. ఇప్పుడన్నా వస్తున్నాయా వాటర్? ఏడువు, బాగా ఏడువు. ఏంటి ఏడ్చేదే? ఊరుకుంటుండే దొంగ. ఇది చెయ్యి, ఆ? ఇది పిడికిలి ఆ? బిగిసుకుంది. జై బాబు. దొడదీపా. అనవసరంగా దీని ముఖం చూసినప్పుడు. ఓకే తీసా. ఎవడ ఇంటాడో ఈ అమ్మాయి టైంలో. అయ్యరే అమ్మా, ఆ! ముక్కేంటి ఎరగైంది? మా చెలిగని కొట్టింది ఏంటి? ఏ దానికి అంత ఛాన్స్ ఇస్తామారా? కళ్ళు కూడా ఎర్రగున్నాయి. కళ్ళలో ఏదో పడింది కానీ నువ్వు కూర్చోమ్మా, నేను వాటర్ తీసుకుని వస్తా. సరే, సరే. కూర్చో అక్కడ కూర్చో. అమ్మో జస్ట్ మిస్. నిజంగానే కొట్టిందంటే ఏంటి? చెల్లి వస్తుంది. అన్నయ్య స్వీట్స్ తీసుకోండి అన్నయ్య. ఏమ్మా ఇది స్పెషల్ ఏంటి? నీకు గుర్తులేదా అన్నయ్య? హే ఎందుకు తెలియదు? ఈరోజు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హే మనవాడు పుట్టినరోజు. వాడు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదరా. వాడు మర్చిపోతే నువ్వన్నా గుర్తు చేయాలా? ఇది చెయ్యి, ఇది పిడికిలి బిగిసుకుంది. జై బాబు. నీ అబ్బా నీ ప్రొఫెసర్ నాకెలా గుర్తుండదురా. అయినా అది కొడుతుంటే ఆపను కూడా ఆపలేదు. ఆపేవానేరా, కానీ నాకు ఆల్రెడీ దెబ్బలు తాకాయి కదా, మధ్యలో వస్తే ఎక్కువ దెబ్బలు తాకుతాయని భయం వేసిందిరా. అరే ఎలా ఉంటున్నావురా దాంతో? నీకు సెట్ కాదు. బ్రేకప్ చెప్పే. బ్రేకప్పా? బ్రేకప్పే. అది కూడా ఒకసారి చెప్పి ట్రై చేశారా? ఎలా చెప్పాలి దీనికి? ఏయ్ ఆ. ఏమని చెప్పాలా? అదే ఒక మ్యాటర్ చెప్పాలి, ఎలా చెప్పాలా అని. కూసో. ఇప్పుడు చెప్పు ఏంది? చెప్పాలా? అదే మన ఇద్దరికి సెట్. ఏయ్ నోట్ల మింగితో బయటికి చెప్పు. అదే మన ఇద్దరికి సెట్ అవ్వట్లే కదా, అందుకే మనం బ్రేకప్. ఆ? సెట్ అవ్వట్లేదా? 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 బ్రేకప్ చెప్తావా? బ్రేకప్ చెప్తావా? బ్రేకప్ చెప్తావా? నాకే బ్రేకప్ చెప్తావా? ఓర్ని కొంపదీసి పొడుచుకుంటుంది పిచ్చి. వస్తే ఆగే. ఏ Breakup పొడుచుకోకే చెప్తావా? ప్లీజ్. Set ఉన్న ఒక అవ్వదా? గర్ల్ ఫ్రెండ్ వే Set ప్లీజ్ అవ్వదా? పొడుచుకోకే. నేనెందుకు పొడుచుకుంటారా? నిన్ను పొడుచుకో. మేకప్ అన్నా. మేకప్పా? ఆ. పిఆర్ఏకే యూపీ బ్రేకప్ కాదా? కాదు, ఎంఏకే యూపీ మేకప్. మేకప్ బాగుంది, కొత్తగా ఎక్కడ తీసుకున్నావు అని. నా ఈ కాల్లో డిస్కౌంట్ ఉంటే తీసుకున్నా. భయపడ్డావా? సారీ బేబీ. లవ్ యూ. లవ్ యూ లవ్ యూ. నువ్వు నా ఒక్క బాయ్ ఫ్రెండ్. నేను ఎంత పొడుస్తా? ఆ? జస్ట్ చుమ్మాకి చేసా. చుమ్మా చుమ్మా. సో నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నువ్వు రీల్స్ చేసుకో ఓకేనా? అమ్మాయి జస్ట్ మిస్. తమ్ముడు బలైపోయాడు. ఆ రోజు కత్తికుంజు లోపలికి వెళ్ళి ఉంటే నీ తమ్ముడు పరిస్థితి ఊహించుకుంటుంటేనే. వద్దురా, ఊహించుకోకరా. కత్తి లోపల తాకుంటే తమ్ముడు బతుకుండేవాడు కదరా. భయపడు అంత మన మంచిగా.
అరే తనకు చెప్పావారా మరి? దానికి చెప్తే పంపించదురా. అది ఆఫీస్ నుంచి వచ్చేలోపు నువ్వు మా అపార్ట్మెంట్ కిందికి వచ్చేసే. సరే కానీ డబ్బులు తీసుకురారా, నా వరకే ఉన్నాయి. సరే సరే, నేను కిందికి వస్తున్నా, నువ్వు ఓకే బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? అదే ఫ్రెండ్స్ సడన్గా ట్రిప్ కంటే వెళ్తున్నా. మరి నాకు చెప్పకుండానే వెళ్తున్నావా? నేను నీకు కాల్ చేసా కానీ కాల్ కనెక్ట్ అవ్వలేదు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు మరి? గోవా, ఊటీ ఆ? కాకుండా తిరుపతి, అరుణాచలం వెళ్తున్నాం. డబ్బులు ఉన్నాయా మరి? ఉన్నాయి. ఓకే, వెళ్తే వెళ్ళు, కానీ ఆ? కొంచెం రూమ్ రేట్ పే చేసి వెళ్ళు. అలాగే కరెంట్ బిల్ కట్టేసేయి. అలాగే గ్యాస్ సిలిండర్ ఫిల్ చేయించు. ఆ? అలాగే వెజిటేబుల్స్, నా మేకప్, సోప్స్, సర్ఫ్ ప్యాకెట్స్. ఎక్కడికి వెళ్ళాడు? బాగి అక్కడేం చేస్తున్నావే? ట్రిప్కి వెళ్ళట్లేదా? ఏ ట్రిప్? నేనేదో నా రీల్స్ ఎడిట్ చేసుకుంటుంటే. అది దట్స్ మై బాయ్. ఏం బాయో ఏందో, నేను లవ్ చేసిన కాంచాలి నా జీవితం జైలు పాలైపోయింది. వినిపించింది. నిన్ను కాదు, రీల్స్లో వచ్చింది. అయినా ట్రిప్కి వెళ్దామని బిస్కెట్ వేసావు కదరా? అరే నేను కావాలని చేయలేదురా, నీకు తెలుసు కదా. తెలుసులే, మా చెల్లి నువ్వు చెప్పకుంటే ఈ పాటు గోవాలో తెల్ల పాపలతో ఉండేవాళ్ళం. అయినా నువ్వు రావట్లేదు, నేను రావట్లేదు గిరిగాడు రావట్లేదు, ఇంకో ఇద్దరు రానన్నారు. రేయ్, ఏమైందిరా? బాగి బాగికి ఏమైందిరా? ప్రాజెక్ట్ వర్క్ మీద 2 రోజులు బాగి బాగి వైజాగ్ వెళ్తుందంటరా. మన ఫ్లాట్ ఇక గోవాలా మార్చేద్దాం. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నేను చూస్తూ ఉంటే మనసంతా ఏ మంత్రమే చావయ్యో. ఓ రాజు, అరే ఈ రీల్ పక్కా 1 మిలియన్ రా. పక్కా 1 మిలియన్. ఇంకో రీల్ చేస్తున్నాం, ఫాలోవర్లు పెంచుతున్నాం, ప్రమోషన్ చేస్తున్నాం, లైఫ్ లో సెటిల్ అవుతున్నాం. నెక్స్ట్ రీల్ జామ చెట్టు కాస్తాయి జామకాయలు అరే కాలింగ్ బెల్ ఎవరో కొట్టారా? నేనే మా ఫుడ్ ఆర్డర్ పెట్టాను జొమాటోలో, ఆడు వచ్చాడేమో. తీసుకొని రాపోరా. ఎక్కడ స్విగ్గీ సిస్టర్? వీడేంటి ఇంకా అత్తలేడు? ఫోన్పే ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోయిందా ఏంటి? చూసేద్దాం. అరే ఫోన్పే ట్రాన్సాక్షన్ లిమిట్ అరే మిస్ సిస్టర్ అంటారా అలా చూస్తుంది. దానికి కూడా వీరిద్దామా? ఒకసారి బాగున్నావు, నువ్వు కూడా వచ్చావానే? తీసుకో. అరే నేను ఒక్క పైకి ఎక్కిందంటావా? ఎక్కిందలే తెలియదు కానీ స్టాఫ్ మాత్రం దొబ్బు తింటుందిరా. ఇంకో ప్యాకెట్ లేదా? మన ఇద్దరికి 2 తెచ్చిండ్రా. ఇదేమో బీర్లు, ఇదేమో స్టఫ్, మొత్తం ఊడబెట్టుతున్నారా. నిజమేరా. ఏరా ఊకి ఎవరిని? నేరా కొట్టాం. అక్క నన్నా? నువ్వేనారా మోడికి టూర్స్ గీర్స్ అని చెడదొబ్బేది? అంటే అక్క నోర్మిపే. అమ్మో ఇక్కడ జంప్ అయితే బెటర్. ఏడికి? దొడ్డికి వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళేస్తా. అన్ని మూసుకుని కూర్చో. అర్జెంట్. ఫస్ట్ అది చిరు దొబ్బుతుంది నాకు. ఏమంటది ఇప్పుడు?
అయినా నీకు ప్రపోజ్ గుర్తుండదు, అమ్మో. నా బర్త్డే గుర్తుండదు, నీ బర్త్డే గుర్తుండదు, కనీసం మా బాబులకి బాబు మహేష్ బాబు బర్త్డే గుర్తుందా? అక్క నేను చెప్తానక్క, నేను చెప్తా. ఆ? అమ్మాయి సార్ చెప్పరా. అక్టోబర్ 23. ఫోన్లో అది రాజులకే రాజు ప్రభాస్ రాజు బర్త్డేరా. సరే అక్క. నేను అడిగింది బాబులకి బాబు మా మహేష్ బాబు బర్త్డేరా. ఆగస్ట్ 9. వెరీ గుడ్. అవునరా, నీ చేతి రేఖలు అరిగిపోతున్నాయా? ఒకసారి చూపించు. అక్క ఎన్నవాడు అడిగిండ్రా గూట్లే, సరే. మా అన్న అడిగినారా రక్త పెంచడం. నువ్వు చూపించు బంగారం. అవునరా, అరిగిపోతున్నాయి. మనం జల్దీ పెళ్లి చేసుకుందాం, ఓకేనా? ఓకే ఓకే. ఓకే బాయ్. అయినా నీకు ప్రపోజ్ డే గుర్తుండదు, జయచంద్ర నా బర్త్డే గుర్తుండదు, ఏం గుర్తుండదు, ఏం గుర్తుండదు. అరే జీవన్, దీని టార్చర్ రోజు రోజుకు భరించలేకపోతున్నారా? దీన్ని ఎలా అయినా వదిలించుకోవాలరా. దానిలో నీకు టార్చరే కనపడుతుందా సాగర్? ప్రేమ కనిపించట్లేదా? అది కూడా మనలాగే జోయల్గా ఉండేది. అసలు ఎందుకు నీ విషయంలో టాక్సిక్గా బిహేవ్ చేస్తుందో తెలుసా? చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్న ఏ పని చేసినా తలదూర్చేది కాదు. ఆయన ఏం చేస్తున్నాడో, ఎక్కడుంటున్నాడో అసలు పట్టించుకునేదే కాదు. వాళ్ళమ్మ ప్రపంచమంతా బాగీనే. ఒకరోజు వాళ్ళ నాన్న వేరే ఆవిడ మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడు. అది చూసి వాళ్ళమ్మ తట్టుకోలేకపోయింది. అక్కడే సూసైడ్ చేసుకొని చనిపోయింది. అందుకే బాగి వాళ్ళ నాన్నతో మాట్లాడదు. నేనే అప్పుడప్పుడు మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. బాగి చిన్నప్పుడే డిసైడ్ అయింది. తన లైఫ్లోకి వచ్చే అబ్బాయి తన మాటే వినాలని, తననే ప్రేమించాలని అనుకుంది. తన ఆఫీస్లో ఉన్న మా వాడు తిన్నాడో లేదో, పాప మినిస్టర్ ఆఫ్ ఫాలోవర్స్ తొందరగా పెరిగితే బాగుండు, ప్రతిసారి నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దానికి నువ్వంటే పిచ్చి సాగర్. నిన్నొక్క మాట ఏదైనా తనంటే నీకన్నా ఎక్కువ తనే బాధపడుతుంది. ప్లీజ్ సాగర్, తన్నైతే దూరం చేసుకోకు. ఏ బాగి, ఏమైందే? లే లే, ఏం కాదు ఏం కాదు, మెల్లగా మెల్లగా జాగ్రత్త, మెల్లగా. మెల్లగా మెల్లగా. ఓకే ఓకే, మెల్లగా బా. ఏం కాదు ఏం కాదు. నీకు ప్రపోజ్ డే గుర్తుండదు, అబ్బా, నా బర్త్డే గుర్తుండదు. బీర్ తాగుతావా? మ్మ్. తాగు. మ్మ్. చాలు చాలు. ఇంకా దా మళ్ళీ తాగుదాం. దా ఏయ్, ఫుల్ స్టామినా. పడుకునేదా, బెడ్ దగ్గరకు వచ్చేసాం. దా దా. బాబులకి బాబు మహేష్ బాబు, జై బాబు అనరా. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. ఇప్పుడు పనుకో. పడుకుంటా పడుకుంటా. నేను ఇక్కడ పడుకుంటా. సరేదా, పడుకో పడుకో పడుకో. జో 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 జో. అంటే పిచ్చి సాగర్. లవ్ యూ సాగర్. లవ్ యూ లవ్ యూ. కిస్ యూ సాగర్. కిస్ యూ కిస్ యూ. హగ్ యూ సాగర్. హగ్ యూ హగ్ యూ. మిస్ యూ సాగర్. ప్లీజే, మిస్ యూ అయితే అనకే, నేను మిస్ చేసుకోవాలనట్లేదు. ఏంటి ఆఫీస్కి రాలేదు, ఎక్కడున్నావు? నైట్ మీ ఫ్లాట్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది,
తాతయ్యకి హెల్త్ బాగాలేదంట. అయ్యో అవునా? ఇప్పుడు ఎలా ఉన్నారు మీ తాతయ్య? పర్లేదే, ఓకే ఇప్పుడు. అయినా ఇంకోసారి తాగద్దే, అమ్మో చాలా హెడేక్గా ఉంది. నాకు కూడా అలానే ఉందే. మ్హూ. చాలా హ్యాపీగా ఉంది జేసీ, నువ్వు మళ్ళీ ఆఫీస్ తిరిగి రావడం. నాకు కూడా 6 months హెడ్ ఆఫీస్లో దొబ్బేశారబ్బా. మనకెలాగో తప్పవుగా చేసేవి. హూ ఇస్ షీ? మన టీమే. షీ ఈస్ బ్యూటిఫుల్. పరిచయం చేయమంటావా? హే బాగి, హే హాయ్ నాగరాజ్. ఈయనే జేసీ. హే జేసీ అంటే మీరేనా? నాగరాజ్ చెప్పేవారు మీరున్నప్పుడు ప్రాజెక్ట్స్ జల్దీ అయ్యేవంట కదా. హాయ్, ఐఎమ్ జేసీ, జయచంద్ర, ప్రాజెక్ట్ మేనేజర్. హాయ్ ఐమ్ భాగ్యమతి. భాగ్యమతి, చాలా ఓల్డ్ నేమ్. యా, చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మగారి పేరు అని పెట్టుకున్నారు. ఓ నైస్. యా ఓకే. ఓకే. సాగర్ చౌలలో ఏం పెట్టుకున్నావు? బయటికి వెళ్దాం రా. ఇప్పుడా? ఇప్పుడే. సరే ఆగు, బైక్ కీస్ తీసుకొని వస్తా. అవసరం లేదు, వెజిటబుల్ షాప్ పక్కనే కదా, నడుచుకుంటూ వెళ్దాం. వెజిటేబుల్ షాప్కా? సరే పద. సాగర్, రోజుకి ఎంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు నీకు? నాకు డైలీ ఒక 100 members వస్తున్నారు అంతే. కామెడీ కంటెంట్ రీల్స్ చేయి, బాగా రీచ్ వస్తుంది. చేద్దాం. నేను ఇక అదే అనుకుంటున్నా, చూడాలి మరి ఎలా వెళ్తుందో. ఏడు సడన్గా అయింది, మళ్ళీ ఉంటుందో. ఏమైంది? ఎందుకంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నావు? నాకేమైనా రోగం ఉందా ముట్టుకుంటే అంటుకోవడానికి? అట్లా కాదే. అట్లా కాదు, ఇట్లా చేపట్టుకున్నాడు. దా. లవ్ యూ బుజ్కన్నా. ఎక్కడ కూరగాయల షాపు? నేను మా చిన్నపిల్ల నా చేపట్టుకున్నాడు వానికి. నవ్వుతే చంపుతావు. దెబ్బ తాకిందా? ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూసి నవ్వుతున్నారే. సర్లే పద. హలో హలో మామా. జీవన్, ఎక్కడ్రా? చిన్న పని నుండి భీమా అన్నయ్యనా? పడుతుందా? రే అన్నయ్య, ఇప్పుడే నీ గర్ల్ ఫ్రెండ్ చూసారా? ఎవరితోనో తిరుగుతుంది. నాకే పిల్ల లేదు కదరా. అదే గుర్తు చేద్దామని. నాకేమో సిగరెట్ తాగాలనిపిస్తుంది. ఈ షాప్లో తీసుకుంటూ దొరికిపోతాం. ఎక్కడ షాప్స్? ఇక్కడ. ఎక్కడికి? ఇక్కడికి వెళ్ళొస్తా, 2 minutes. నువ్వు తీసుకొని వచ్చేస్తా. ఇక్కడ సిగరెట్ షాప్ ఎక్కడుంది? ఒసై పూజ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? అక్క వాళ్ళ ఇంటికి వచ్చారా? కానీ నువ్వెలా ఉన్నావురా? ఇలా ఉన్నా. రీల్స్లో చంపేస్తున్నావు కదరా. కాలేజీలో కన్నా ఇప్పుడే బాగున్నావు కదరా సాగర్. సాగర్ 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 సాగర్. ఇంకేంటే, ఏం జాబ్ చేస్తున్నావు? అబ్బా,
అమ్మ సచ్చి. ఎవత్తివే నువ్వు ఎవత్తివి బాగి మా ఊరు చేపట్టుకుని మాట్లాడుతున్నావు తను మా కాలేజీలో క్లాస్ నేను అడిగిన అబ్బే నేను అడిగినా అయ్యో సాగర్, అయ్యో అయ్యో సాగర్ మా ఊరిని కొడితే నీకేమైతుంది హా వీడు నా బాయ్ ఫ్రెండ్ హస్బెండ్. ఏ పోరైనా వీడిని టచ్ చేసింది అనుకో నాకు సైకిల్ వేస్తా చెప్తున్నా. పో దబ్బాయి నుంచి దబ్బాయి. బాయ్ రా సాగర్. మళ్ళా బాయ్ అంటే నీ అక్క రా నాకు చెప్తున్నా. అరే అన్న తురే అన్న నేనే అనాలి. ఎవరితే పడితే అది అన్నా అనుకో కిందేసి తొక్కుతా. అర్జెంటుగా నుంచి వెళ్ళిపో. సాటి ఆడదాన్న కొట్టిన పేరు నాకొద్దు. పో వెళ్ళిపోయాను. నువ్వన్నా చెప్పాలి కదా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది నన్ను టచ్ చేయకని. అంటే అది మా కాలేజ్ ఫ్రెండ్ కదా అని. దాన్ని ఇప్పుడు వే కూడా అంటున్నావా? ఏ అలా కాదు. నువ్వే అన్నానే అనాలి, వస్తే అన్నానే అనాలి. ఎవరితే పడితే దాన్ని అన్నావనుకో చీడతా. అయినా మొన్ననే కదరా వేరే అమ్మాయిలతో మాట్లాడానన్నో. మారవా ఇంకా నువ్వు? మారవా? నేను ఇట్లా కాదురా. ఇక్కడనే ఉండు. వెళ్తుంది ఇది. ఏం చేస్తుంది ఇప్పుడు? వస్తాయి తీసినావు అనుకో నా మీద ఒట్టే. ఇప్పుడు నీకు అమ్మాయిలు కనపడరు, అమ్మాయిలకి నువ్వు కనపడు. అందరు చూసి నవ్వుతున్నారు కావచ్చు. తీసేవే. నవ్వని నీకు కూడా తెలవాలి కదా వేరే అమ్మాయిలతో మాట్లాడితే నేనేం చేస్తానా అని. లవ్ యూ బుచ్చుకనా. పోషు పోషు పర్తేసి నేను బాగి. రింగ 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 రింగ. నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా. 11 వరకు వచ్చేస్తా. నువ్వు తిని పడుకో, ఓకేనా? వెళ్ళు. ఎవ్రీవన్ నీడ్స్ ఎ బ్రేక్ కదా. నీకంటే ఫ్రెండ్స్ ఉన్నారు, నాకెవరున్నారు చెప్పు? నేను ఇక్కడే ఒక్కదాన్ని కూర్చుంటా. ఏంటి అలా అంటావు? లాస్ట్ వీక్ నువ్వు కూడా వెళ్ళావు కదా మీ కజిన్స్తో. కజిన్స్ వేరు సాగర్. అయినా నీకు కూడా తెలుసు నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు. ఈరోజు ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లో. యాక్చువల్లీ కొంచెం హెడేక్గా కూడా ఉంది. అయినా అవన్నీ నీకెందుకులే. వెళ్ళు సాగర్ వెళ్ళు. సరే వెళ్ళండిలే. కిందికి వెళ్ళి టాబ్లెట్ అయినా తీసుకొని వస్తా. హే అవసరం లేదు. నువ్వు ఫోర్స్ఫుల్గా ఇక్కడ ఉంటే నా హెడేక్ ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు వెళ్ళు, ఎంజాయ్ చెయ్యి. నాకు ఇంకా హెడేక్ ఎక్కువ అవుతే 100కి కూడా నేనే కాల్ చేసి నేనే హాస్పిటల్లో జాయిన్ అవుతా, ఓకేనా? నువ్వు వెళ్ళు. నేను ఎలా వెళ్తా? నీకు హెల్త్ బాగాలేనప్పుడు నేను నీతోనే ఉంటా, ఓకేనా? నిజమా? నాకు తెలిసి పుచ్చుకున్నా నువ్వు నన్ను వదిలేసి ఏడికి వెళ్ళవని. నీకు నేనే ఇంపార్టెంట్ కదా. ల్యాప్టాప్కి బ్లూటూత్ కనెక్ట్ చేసి ఫుల్ వాల్యూమ్తో అక్కడ మూవీ చూద్దాం. హెడేక్ అన్నావు అంటే నువ్వు పక్కనంటే హెడేక్ ఏంటి, ఫీవర్ వచ్చిన పోతుంది. చుమ్మా దా. నా లైఫ్ ఏంటో ఏమో. దీని ఆఫీస్ ఎన్నో ఫ్లోర్ అయి ఉంటుంది, పైన ఉంటుందా? సాగర్ నేనే కాల్ చేద్దాం అనుకున్నా, అంతలోపు నువ్వే వచ్చేసావు. అవునా? నా మనసులో అనుకున్నవన్నీ నీకు తెలుస్తున్నాయంటే నేను ఎంత స్పెషల్ రా. నువ్వంటే నాకు చాలా స్పెషల్, కానీ షావ్య కూడా లేదు కదా, అందుకే వచ్చేసా. గుడ్ బాయ్, దా పోదాం. రీల్స్ పోస్ట్ చేసుకున్నావా? చేసుకున్నా. బ్యాగ్ బాగానే ఉంది. చూసావా? 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 లేదు అని నువ్వు చూడాలి, మనది గుర్తుంది కదా.
మనం వెళ్ళాల్సింది గ్రౌండ్ ఫ్లోర్, ఇది 4th ఫ్లోర్. అవునా? ఇంతకుముందు అమ్మాయి వేసుకున్న డ్రెస్కి షూస్ మ్యాచ్ కాలేదు కదా? ఏమో నేను చూడలేదు కదా. రే మ్యాచ్ కాలేదురా. ఆహా. అరే షూస్ ఏంటి, ఆమె వేసుకున్న జీన్స్కి టీషర్ట్కి కాదా, అది వేసుకున్న టీషర్ట్కి కింద జీన్స్ ప్యాంట్కు అయినా మ్యాచ్ ఏం లేరా డ్రెస్, అనవసరంగా నువ్వే నోరు పారేసుకున్నావు. ఆ? నాన్న ఫోన్ చేస్తే రోడ్డు మీద నాటు. సాగర్, నేను పంపించిన రీల్ చూసావా? చూసా, లవ్ ఇమోజీ కూడా పెట్టా కదా. నేను పంపించింది కామెడీ రీల్, నువ్వు కామెడీ ఇమోజీ పెట్టాలి కదా. ఆ? నువ్వు పెట్టలేదు అంటే నువ్వు చూడలేదు. హా? హ! ఎందుకు చూడలేదురా, ఎందుకు చూడలేదు? ఏంటే సైలెంట్గా ఉంటుంటే ఓవర్ చేస్తున్నావు? ఓవర్ చేస్తున్నా. ఓవర్ కాకపోతే అమ్మాయిలతో మాట్లాడద్దా? ఏటీఎం అడ్రస్ అడిగితే చెప్పానే, నీకు కొడతావానే? మొన్నటికి మొన్న మా కాలేజ్ ఫ్రెండ్తో మాట్లాడితే కొడతావానే? మళ్ళీ నా ఎత్తుపైన కవర్ కూడా వేస్తావానే? ప్రపోజ్డ్ ఎవరికైనా గుర్తుంటుందానే? ఓ లవ్ యానివర్సరీ, ఓ మ్యారేజ్ యానివర్సరీ గుర్తుంటుంది కానీ కళ్ళలో జెండు బాంబు పెట్టావు కదనే, నీకు పెట్టాలా? వద్దా వద్దా వద్దా? కళ్ళు ఎంత మన్నాయో తెలుసా తెలుసా? మీ ఓ డైలాగ్ కాదే, స్టార్లకే స్టార్, పవర్ స్టార్. మా ఓ డైలాగ్ చెప్తా విను. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్కుంది. నా తిక్కేంటో చూపిస్తా, నీ లెక్కేంటో తెలుస్తా 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 తెలుస్తా. హలో మాస్టారు, ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. నీ కొడుతుంటే నవ్వుతావేంట్రా? ఓహో, ఇది మన ఇమాజినేషనా? బాగుంది బాగుంది, త్వరలో నిజం చేసేద్దాం. ఈ బావగారు వచ్చేటియాల, నీకు మందు పూలు తెచ్చేటియాల, నీది అరే నీది, అరే నీది నక్కిలిసు గొలుసు, లా నీది నక్కిలిసి గొలుసు. హలో బాగా చెప్పు. సాగర్, ఇంకో హాఫ్ అన్ అవర్లో నా వర్క్ అయిపోతుంది, వచ్చి పిక్ చేసుకో, ఓకేనా? ఓకే బాగా, స్టార్ట్ అవుతా. Your call has been forwarded to an automatic voice message system. మేడం ర్యాపిడో ఓటీపీ. కూర్చోండి. ఫోన్ ఎత్తడానికి ఏం మాయారోగం నీకు? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా తెలుసా? అయినా ఇంట్లో కూర్చొని ఏం పిక్తున్నావు? ఆఫీస్లో 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా నీకోసం నువ్వు వస్తావని.
ఏంటి ఇంత రుతున మాట్లాడు సాగర్? ఏమైంది? ఇన్స్టాలో ఒక రీల్ చేశా, అందరు కామెంట్స్ పెడుతున్నారు, గేగాల్లో చేస్తున్నావు, నువ్వు దానికే సెట్ అవుతావు, పోయి ట్రైన్లో చప్పట్లు కొట్టుకో అంటున్నారు బాగా. అయ్యో, దీనికి ఎవరైనా ఏడుస్తారా? సరే సరే, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ఏడవకు. ఓకేనా? కూర్చో కూర్చో. మనం ఒక రీల్ చేసినప్పుడు పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అవన్నీ నువ్వు పట్టించుకుంటావా చెప్పు? నువ్వు ఒక అబ్బాయి వేయండి కూడా ఒక్క బ్యాడ్ కామెంట్ వస్తేనే నువ్వు అంతా ఫీల్ అవుతున్నావు. అదే ఒక అమ్మాయి రీల్ చేస్తే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయో తెలుసా? తిట్టే వాళ్ళు తిడుతూనే ఉంటారు. చూడు, వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతూ కూడా నీ రీల్ చూస్తున్నారంటే వాళ్ళ వల్ల నీకు వ్యూ లైక్ పెరుగుతుంది కదా. అనేవాళ్ళంటూ కూడా నీ రీల్ చూస్తున్నారంటే నువ్వేదో ఒక విధంగా ఎంటర్టైన్ చేస్తున్నట్టే కదా సాగర్. సో నువ్వు ఎంటర్టైనర్ వేరా, ఏదో ఒక రోజు పెద్ద స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతావు. అయిపోతా. అవును, ఒకవేళ నేను స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ కాకుంటే నువ్వు నాతో ఉండవా? నువ్వు స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వకున్నా నీతోనే ఉంటా, నువ్వు జాబ్ చేసినా నీతోనే ఉంటా, నువ్వేం వర్క్ చేయకున్నా నీతోనే ఉంటా. అలా అయితే ఓకే. అయినా ఎంతేనా సాగర్ నువ్వు నన్ను అర్థం చేసుకుంది? లేదు, నేను బాగా అర్థం చేసుకున్నా. అవునా? ఏం అర్థమైంది? నేను తప్పు చేస్తే నాన్నలా కొడతావు, నేను కష్టంలో ఉంటే అమ్మలా ఓదారుస్తావు, నేను లోగా ఉన్నప్పుడు ఫ్రెండ్లా సపోర్ట్ చేస్తావు. నీ ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం బాగే. లవ్ యూ పుచ్చుకనా. అవును, ఆ రోజు ఏడుమంటే ఏడుపు రాలేదు, ఈరోజు బాగానే ఏడుస్తున్నా. అంటే బాగి అది చల్ చాలే. హే హాయ్ బాగి. హాయ్. యూఎస్ క్లయింట్కి ఫైల్ సెండ్ చేసావా? యా, 10 minutes బ్యాకే సెండ్ చేసా. ఓహ్ గుడ్. బాగి, కాఫీ? బాగి, నేను మొన్న పిక్ చేసుకోవడానికి వచ్చిన అతను ఎవరు? ఓ అతనా, నా బాయ్ ఫ్రెండ్. ఓ, నువ్వు ఎన్ని రోజులు సింగిల్ అనుకుంటున్నా. మింగిలా? ఏం చేస్తుంటారు బ్రదర్? రీల్స్ చేస్తూ ఉంటాడు. ఖాళీ టైంలో కాదు, జాబ్ అంటున్నా. మావాడు రీల్స్ చేస్తూ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అవుదామని ట్రై చేస్తున్నాడు. సారీ, నువ్వు చెప్పింది వినగానే నవ్వొచ్చేసింది. అయినా లైఫ్లో ఏ గోలు లేనివాడిని ఎలా లవ్ చేసావు? నాగరాజ్, నువ్వు చిన్నప్పుడే సాఫ్ట్వేర్ అవుదాం అనుకున్నావా? నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నీ గోల్ ఏంటి? టీచర్ అవుదాం అనుకున్నా. మరి కాలేజ్లో? డాక్టర్ అవ్వాలనుకున్నా. మరి ఇప్పుడు? గోల్స్ అనేవి మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. అంత మాత్రాన ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అదేంటో నీలాంటి అందమైన టాలెంటెడ్ గర్ల్స్ అందరూ ఏదో వాళ్ళకే పడతారు. మా ఓడి ఎదవో కాదు, నాకు తెలిస్తే చాలు. ప్రతి ఎదవకి తెలవాల్సిన అవసరం లేదు కదా నాగరాజ్. సరే, నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్తున్నా. చూసావు బాగి, ఆ నక్షత్రాలు ఎంత బాగున్నాయో, చాలా ప్రశాంతంగా ఉంది కదా. నక్షత్రాలు చూస్తున్నావా? ఆ, సరే సరే, అవి కూడా అమ్మాయి పేర్లే కదా. ఆ, రోహిణి, అశ్విని, రేవతి. అందుకేనా
వాటిని చూసి స్మైల్ ఇస్తున్నావు. వస్తాయి అవి ఆకాశంలో ఉండే నక్షత్రాలే. అయినా నా ముందున్న నక్షత్రం ముందు ఆ నక్షత్రాలన్నీ తక్కువే కదా బుజ్జి కన్నా. సాగర్, నీకు ఒక తెలుసా, ఆ, ఈ ప్రపంచంలో నేను నిన్ను లవ్ చేసినట్టు ఇంకెవ్వరూ లవ్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను లవ్ చేయట్లేదు, కబ్జా చేసా. ఇదైతే నిజమేనే. ఆ? అదే తెలుసంటున్నా బాగి, నువ్వు నన్ను కబ్జా చేసావని. నా కటౌట్కి ఓనర్ నువ్వే కదా. నీకుండే దగ్ 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 అని కొట్టుకోకూడదు. మరి బాగి బాగి అని కొట్టుకోవాలి. వేరే సౌండ్ వచ్చిందనుకో, నేను తలుచుకుంటే ఆ గుండె ఆగిపోద్ది. కన్నా ఒక ప్రామిస్ చేయి, నువ్వు చనిపోయినాక కూడా నీ ఆత్మ వేరే అమ్మాయి ఆత్మతో మాట్లాడకూడదు. నా గురించే వెయిట్ చేస్తూ ఉండాలి. ప్రామిస్ చేయి. చచ్చిన తర్వాత కూడా వదలవానన్నా. నువ్వు నా ఆక్సిజన్ సాగర్. నువ్వు లేకపోతే నేను ఉండలేను. అందుకే నేను ఎక్కడికే వెళ్ళనివ్వను. లవ్ యూ బుచ్చుకన్నా. లవ్ యూ లవ్ యూ. చెప్పు నాన్న. అమ్మా, మీ అమ్మ మేడారం జాతరకి వెళ్దాం అంటుందిరా, నువ్వు కూడా వస్తావా? నాకే అమ్మ లేదు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఎవత్తి పడితే అది నాకు అమ్మ అయిపోదు. అది కాదు. నువ్వు వెళ్ళు, నేను ఎటు రాను, ఎవరి కోసం రాను. ఏయ్ హాయ్ బాగి. హా నాగరాజ్. నాన్న నేను మళ్ళీ చేస్తా, బాయ్. దీని ఆయిషా, యూ ఎంప్లాయ్, మన టీమే. హాయ్ ఐషా. హమ్ భాగ్యమతి. హాయ్ ఐమ్ ఐషా బేగం. గాయస్ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అనవసరం లేదురా, పోబే. కూర్చోండి. ఓకే. ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు? నేను ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశా. ఓకే. మన టీంలో నేను నా ఫ్రెండ్ ఉండేవాళ్ళం, బట్ తను బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది. ఓకే. అప్పటి నుంచి ఒక్కదాన్నే. ఆ ప్లేస్లో మీరు వచ్చారు. ఐఎమ్ హ్యాపీ. ఓ సరే, ఇక నేను వెళ్తాను. బాయ్. మే ఆऊंगी. ఎలా వెళ్తున్నావు? हाँ कैब में जाऊंगी मैं. సో ఎలా అనిపించింది ఆఫీస్? मतलब सब लोग अच्छे लग रहे. అందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తున్నారు. గుడ్. ఏంటి ఈరోజు ఆఫీస్ తొందరగా అయిపోయిందా? నేను చూడాలని తొందరగా వచ్చి బుజ్జుకన్నా. ये कौन है? ये मेरा दिल का धड़कन है. మాది మీకు ఎక్కడో చూసినట్టు ఉంది. మీది నన్ను ఇన్స్టాలో చూసుంటాయి. హా, మీ రీల్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. और రీల్స్ ఇలానే చేస్తూ మాకి ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. పక్కా. ఒక్క నిమిషం. అయ్యో దొంగమని చూసింది సత్యం. మీకు ఒకటి చెప్పాలి. आप स्माइल करते ना तब आपका दर्द अच्छा लगता है. समझे? समझे? తెలుగు తెలుగు తోడా తోడా హిందీ వస్తుంది, పూరా రాదు. మీరు నవ్వినప్పుడు మీ టీత్ అందరూ అంటుంటారు. అచ్చా హై, టీత్ అచ్చా హై. టీత్ అచ్చా హై. ఓకే, నాకు క్యాబ్ వచ్చింది. మే ఫిర్ ఆతి హూ. కోపం తగ్గినట్టుంది. ఆ బాగి కేఎఫ్సీకి వెళ్దామా? టీత్ అచ్చా హై. టీత్ అచ్చా హై.
टीथ अच्छा है। ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి. చలమయ్యా వస్తాను, ఆ పైన చూస్తాను. చలమయ్యా వస్తాను, ఆ పైన చూస్తాను. తొందరపడితే లాభం లేదయ్యా. రీల్ బాగా వచ్చింది మామ. బాగానే వచ్చిందిరా. రీల్స్లో లైక్స్ కోసం, వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం చాలా కష్టపడుతున్నావురా. నిజమే మామ. ఫాలోవర్స్ ఎప్పుడు పెరుగుతారో, ప్రమోషన్లు ఎప్పుడు చేస్తాము, లక్షాధికారులు ఎప్పుడు అవుతామో నాకేదో ఉంది మామ. సాగర్ హలో బాగి, వచ్చి పిక్ చేసుకో, నా ఆఫీస్ అయిపోయింది. సరే బాగి. రే నన్నెంత తీసుకొచ్చారా? అంటే బాగా వచ్చేవారికి నాకు టైం పాస్ కావాలి కదరా, అందుకే తీసుకొచ్చా. హే నేను పోతాను రా. రే నేను అది కాదురా. నేను పోను. ఏ హాయ్. రే ఏమైంది? ఏమైందా? మిర్చి మూవీలో ప్రభాస్ని ఫస్ట్ టైం అనుష్క చూసినప్పుడు ఎలా ఫీల్ అయిందో అలా ఫీల్ అవుతున్నారు మామ. సొల్లుగా అవుతుంది, తుడుచుకోబే. సరే. హాయ్ సాగర్. ఏ హాయ్. ఎందుకు ఈరోజు పోస్ట్ చేయలేదు రీల్? అంటే అది ఓకే ఆయిషా, నీ క్యాబ్కి టైం అవుతుందేమో, ఇక మేము వెళ్తాం. బాయ్. నో, క్యాబ్కి ఇంకా టైం చాలా ఉంది. అప్పటి వరకు ఒక చాయ్ తాగుదామా? తాగుదాం. వద్దులే ప్లీజ్ సిస్టర్, ఇచ్చేద్దరు కాళ్ళు అనుకో, చాయ్ కలుద్దాం. ఆయిషా వెళ్దాంలే, దా. ఓకే దా పోదాం. అదే నీ చేయి పట్టుకోపోయి చాలా చేయి పట్టుకున్నా. దా బాగి. లేలో సాగర్ జీ. తీసుకో బాగి, నీకోసమే. తీసుకోరా. సిస్టర్ పరిచయం చేయవే. ఆయిషా తినేమో అన్నయ్య జీవన్. మీకు అన్నయ్య? మీకు అన్నయ్య అయితే నాకు అన్నయ్య. నమస్తే భయ్యాజీ. నేను మా బాగిని తప్ప ఎవరిని సిస్టర్గా ఫీల్ అవ్వను. సిస్టర్ హా మమ్మీ. చెప్పావు నా గురించి? ఠీకే. లక్ష పొరపాటు చెప్పండి కట్టుకున్నావా? 10 కొని సెట్ చేయవే. ఆయిషా మీరు ఇద్దరు మాట్లాడుకోండి, మేము ఇప్పుడే వస్తాం. ఓకేనా? అచ్చా ఠీకే. సాగర్ సాగర్ సాగర్. సరే. నీ అబ్బా. ఏంట్రా కానీ ఈరోజు కూడా అమ్మాయి టీత్ బాగుంటుందని చెప్తుందని ఎక్స్పెక్ట్ చేసావా? చిచి లేదు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలుంటే అన్ని జన్మల వరకు నేనే నిదాన్ని, నువ్వే నా ఓన్వి. ఏ పురాణం మన మధ్యలో వచ్చిందనుకో, రాదు, నేను రానేమని కూడా. స్టార్ట్ చేయట్లే. మీతో एक माटा बोलते हम नहीं बदक सकता नहीं हो. ओ मिच्ची में तू अनुष्का में प्रभास है लव सकते. రుకో రుకో రుకో, నాకు తెలుగు అర్థం అవుతుంది, తెలుగులో చెప్పండి. ఈ మాత్రం ఇంటిస్తే చల్లరైపోతాను. నేను మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని చూడగానే అయ్య బాబు ఏంటిది 2 నిమిషాలు. మిమ్మల్ని చూడగానే పడిపోయింది, ఇంతే కదరా, సింపుల్. చెప్పారా చెప్పే. నేను మిమ్మల్ని చూడగానే 1 నిమిషం టైం దాకా. నేను మిమ్మల్ని చూడగానే పడిపోయింది, ఇంతే కదా, సింపుల్.
మిమ్మల్ని చూడగానే ఫ్లాట్ అయిపోయాను. మీరంటే నాకు ఇది ఓకే నాకు ఆటో వచ్చేసింది. ఏమైనా ఉంటే బాకీకి చెప్పండి. ఓకే ఫిర్ మిలేంగే. మిలంగే మిలంగే ఫిర్ మిలంగే. हाँ, देखने okay. हमारा चांस मिस है. మిలింగే మిలింగే రేపు మిలింగే. కాల్ చేస్తా. రే సెట్టా గుంట ఫ్లాట్. ఏం పర్లేదు, రేపు చేసుకుందాం. అబ్బా నీకు అంత సీన్ లేదులే. ఒకసారి ఫోన్ ఇవ్వచ్చు కన్నా. వామ్మో తొందర మెసేజ్ డిలీట్ చేయాలి. ఇవ్వు. ఒక్క దేవుడా వస్తా. దేవుడా నువ్వే కాపాడాలి. ఏంటిది? ఏంటది? ఇన్స్టాలో 400 మెంబర్స్ని ఫాలో అవుతున్నావు. దాంట్లో 200 మెంబర్స్ అమ్మాయిలే. అంటే వాళ్ళ నా స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ బాగి. ఫ్రెండ్సా? మరి రియా ఎవరు? ప్రతి పోస్ట్కి ఫైర్ ఎమోజీ పెడుతుంది. అది ఫైర్ ఎమోజీ పెడితే నువ్వు వాటర్ పోసి ఆపేయాలి కదా. ఆపేయాలా? ఆపేయాలి కదా. బ్లాక్ చేస్తావా? నేను బ్లాక్ చేయమంటావా? అయ్యో ఇంత చిన్నదానికి అంత పెద్ద మాట ఎందుకు? ఇప్పుడే బ్లాక్ చేస్తా. ఇదిగో బ్లాక్ చేసా. ఇన్స్టాలో నన్ను తప్ప ఇంకెవ్వరైనా ఫాలో అయినావనుకో నీ తమ్ముని కోసి కారం పెడతా. ఓకేనా? గుడ్ బాయ్. నాకు తెలిసిపోచ్చు కన్నా నువ్వు నా మాట ఇట్టవని. క్యూట్ ఫెలో. గుడ్ బాయ్. కీప్ ఇట్ అప్. అమ్మాయ్యా జస్ట్ మిస్. రియా చాట్ డిలీట్ చేసాం కాబట్టి బతికిపోయాం. లేదంటే నా తమ్ముడు అరే బట్టలు చదువుకో చెల్లి. నువ్వు కూడా దేనికిరా? చెప్పాను కదా అన్నగడి పెళ్ళని, అందుకే తీసుకెళ్తున్నా. అయితే భోజనాల్లో పూతరేగలు, బొబ్బట్లు, సున్నుండలు, బూరెలు అవేవి లేకున్నా మేమిద్దరం పెళ్ళికి వస్తామని చెప్పబోయాం మామ. అంతే. అన్నయ్య నాకు కుదరదేమో. ఆఫీస్లో నాకు కొంచెం వర్క్ ఉంది. నేను రాను కాబట్టి సాగర్ కూడా. పదరా జీవన్ వెళ్ళిపోదాం. తొందర పోరా బాబు, అది పిలిచేలేపు. బంగారం పిలిచేసిందిరా. చెప్పంగారం జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త బంగారం, నువ్వు కూడా జాగ్రత్త. సరే ఓకే బాయ్. బంగారం ఎప్పుడు వస్తావు? 4 days లో వచ్చేస్తా. సరేనా? ఓకేనా? సరేనా? బాయ్ బాయ్. బాయ్. మనం కిందకి వెళ్ళలాగా క్యాబ్ వస్తాడు. ఓకే మామా. బుజ్జి కన్నా ఎప్పుడు వస్తావు? నేను ఇంకా లిఫ్ట్ కూడా ఎక్కలేదు బంగారం, ఇక్కడనే ఉన్నానే. 3 days లో నేను ముందుంటా. ఓకేనా? సరే వెళ్ళు. బాయ్. పెళ్లిలో మాత్రం ధూమ్ ధామ్ చేద్దాం రా. నువ్వు చెప్పాలా? ఎరక్కొట్టేద్దాం మరి. హలో హలో ఎప్పుడు వస్తావు బుజ్జి కన్నా? నేను ఇంకా గేట్ కూడా దాటలేదే, ఇక్కడనే ఉన్నానే. సరే బంగారం వెళ్ళు. నువ్వు వచ్చే వరకు ఒక్కదాన్నే ఉంటా. వెళ్ళు. బాయ్. సరే బంగారం, టేక్ కేర్. బాయ్. చూసావా మామ, మా చెల్లికి నువ్వు అంటే ఎంత ప్రేమ. పిచ్చిరా. అలాంటి పిల్ల దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడికిరా. అవునరా. మళ్ళీ ఎవర్రా? వసే నేను ఇంకా ఏదిరా? ఏదిరా? కనబడతలే కదరా. బుజ్జి కన్నా వచ్చేసావా? నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? అంటే నువ్వు గేట్ దాటాక నాకు కనిపించవు కదా.
బాయ్ చెప్దామని వచ్చా. సరే బాయ్ బాయ్. ఓకేనా? బాయ్. టైంకి తినేసి ఓకేనా? ఫోన్ చేయని అవసరం ఉంటే. తొందరరా క్యాబ్ వచ్చాడు. బుజ్జి కన్నా చెప్పంగారా ఎప్పుడు వస్తావు? 2 days పడుతుంది కదా. దోదిన్ 2 days లో వచ్చేస్తా బంగారం. ఓకేనా? నువ్వు టైంకి తిని పడుకో. సరేనా? బాయ్ బాయ్. పదరా బాబు. బుజ్జి కన్నా ఆగు, నువ్వు వెళ్ళకు. బాగి బాగి ఒక నీకు నన్ను వదిలేసి వెళ్ళాలని లేదు, నీ ఫేస్ లో తెలుస్తుంది. అది కాదు, నువ్వని చెప్పురా. చెల్లే బాగి నీకు క్వశ్చన్స్ వచ్చేస్తా. వెళ్ళు. చెల్లి బాధపడుతుంటే పెళ్ళికి వస్తాడు. పెళ్ళికి యాదవ వెళ్ళు. ఒరేయ్ మిత్ర ద్రోహి, నీ అబ్బా నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావు. ఏం చేస్తున్నావు బుజ్జి కన్నా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అంటే బాగి ఒక్కటే సిగరెట్ తాగానే. ప్లీజ్ ఒక్కటా? ప్లీజే. ప్లీజా? ప్లీజా? ఎందుకు కొడతా బంగారం? నీ ఇష్టాలే నా ఇష్టాలు కదా. నువ్వు సిగరెట్ తాగితే హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతే నేను కూడా హ్యాపీయే. హ్యాపీస్? బుజ్జి కన్నా నువ్వే బ్రాండ్ సిగరెట్ తాగుతావు? క్లబ్. కూడా తీసుకో బుజ్జి కన్నా. ఎంజాయ్. దా. చాలే. ఇంకొకటి బుజ్జి కన్నా ప్లీజ్. లాస్ట్ 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 లాస్ట్. తాగు తాగు. బాగి ఇక సిగరెట్ తాగనే ప్లీజ్. ప్రామిస్ చెప్తున్నా. ప్రామిస్ ఎందుకులే కానీ నువ్వు తాగు. గుడ్ బై. నువ్వు సాగర్, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని ఈ డబ్బా మీద రాస్తుంది కదా, అయినా కూడా నువ్వు తాగుతున్నావు. నీకేమైనా అయితే నేనేమైపోవాలి బుజ్జి కన్నా? నువ్వంటే నాకు పిచ్చి సాగర్. నీ హెల్త్కి ఏమైనా అయితే నువ్వు లేకుండా నేను ఉండలేను సాగర్. ఇంకోసారి లైఫ్లో సిగరెట్ టచ్ కూడా చేయనే. వెరీ గుడ్. ఒకసారి చెప్పు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.
మీరు కూడా స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మిమ్మల్ని నమ్ముకొని మీ పిల్ల ఉంది. స్మోక్ చేయకండి. ఆయేషా, నిన్ను మేనేజర్ పిలుస్తున్నాడు. ठीक है. హాయ్ బాగి. నిన్న కొంచెం ఓవర్గా మాట్లాడాను, సారీ. ఇట్స్ ఓకే నాగరాజ్. అయినా ఎవరి టాలెంట్ వాళ్ళది. ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం నా తప్పే. నాగరాజ్, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. సారీ చెప్పు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను నైటు మీ వాడు రీల్స్ చూశాను, చాలా బాగా చేస్తున్నాడు. హీఈస్ అన్ ఎంటర్టైనర్. ఏమన్నావు? 1 minute. హలో, లైన్లో ఉండు. ఇప్పటిదాకా చెప్పావు కదా నాగరాజ్, మళ్ళీ చెప్పు. మీ వాడు రీల్స్ చాలా బాగా చేస్తున్నాడు. అది కాదు నాగరాజ్, తర్వాత చెప్పావు కదా. మీ వాడు రీల్స్ నైట్. అది కాదు నాగరాజ్, లాస్ట్ లో చెప్పావు కదా. హీఈస్ అన్ ఎంటర్టైనర్. మళ్ళీ చెప్పు. హీఈస్ అన్ ఎంటర్టైనర్. విన్నావా? నువ్వు ఎంటర్టైనర్ వంట. నీకు చెప్పా కదా అప్పుడు. ఇప్పుడు అందరూ అంటున్నారు. ఇలాంటి అమ్మాయి నా లైఫ్లో ఉంటే బాగుండు. హే నాగరాజ్, మా ఊరు థ్యాంక్స్ చెప్పాడు. ఈవినింగ్ ఆఫీస్కి వచ్చి, ఓకేనా? బాయ్. సరే, బాయ్. ఆయిషా, నాగరాజ్ మా ఊరిని ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? హీజ్ అన్ ఎంటర్టైనర్ అన్నాడు. అవును, సచ్ మే మీ వాడు మంచి ఎంటర్టైనర్. ఇంకా రారేంటి? ఏంట్రా బావా పూల సొక్కాలు వేసినావు? నీ లైఫ్ అయినా కలర్ఫుల్గా ఉండేది. మాకు మంచి రోజులు వచ్చినాయిరా, నా లైఫ్ కూడా కలర్ఫుల్ అయింది. అబ్బా బాగా ఎక్స్ట్రా మింగుతున్నారా? అరే బా, ఆయుష్ వస్తుంది, నువ్వు పక్క పోరా. ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేస్తా. ఆ పిల్ల నీకు ఓకే చెప్తే ఈరోజు నాకు బీర్ తాగించాలరా. డబుల్ ఓకే, కానీ డబ్బులు మింగే బే. हाय सागर. ఏ హాయ్ బేగం. आज रील बहुत अच्छा है. థ్యాంక్ యూ. ఫాలోవర్స్ కూడా పెరిగారు. కొడుతున్నారు పోతా. చెల్లి నువ్వు కూడా వీడిని తీసుకొచ్చడే తలకైనా. హే బేగం, ఇది రావు. ఓ లోగ్ కిధర్ जा रहे? ఎక్కడ వెళ్తున్నారు? మేరా బావకు లూజ్ మోషన్స్ హై, ఓ టాబ్లెట్లు తెచ్చుకున్నారు, పోతున్నారు. హే अच्छा ठीक है. మొన్న ఏదో చెప్పాలి అనుకున్నారు. कुछ बोलना चाह रहे थे आप? अब फ्री हूँ, बताइए. బతాయ్. ఏం చెప్పాలి దీనికి? మా అన్న ప్రపోజ్ చేస్తాడని 500 బెట్రా. ప్రపోజ్ చేయడానికి 1000 రూపీస్ పెట్టా. చూద్దాం. చూసుకుందామే. చూద్దామే. చూడే. क्या सोच रहे हो? बोलिए. बोलता पैन इंडिया बोलता. నేను స్నేహకును మలయాళం, నేను ప్రీతిస్తున్నా కన్నడ, నన్ను కాదలకు తమిళ్, మేరీ తుమ్సే ప్యారే హిందీ. రావట్లేదండి. 2 నిమిషాలా? నీ అబ్బా ఏమైందిరా? అన్ని భాషలో చెప్పు. మన తెలుగు భాషలో చెప్పడానికి ఏమైందిరా? మన టాలీవుడ్ అమ్మాయిలు తిట్టుకుంటారా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అన్నీ చెప్పబోయావా?
ఏంటి అది చెప్పలేడు అరే చెప్పరా చెప్పలేడా అరే చెప్పరా చెప్పలేడే. ఓకే జీవన్ బాయ్ నా క్యాబ్ వచ్చింది బాయ్ బాయ్. నీ అబ్బా వసాయ్ నా బెడ్ పైసలు నాకు ఇచ్చే. బయట పైసలు ఏంది ఆ? మరిద్దరం ఒకటే కదా పిచ్చుకున్నా ఆ, ఆ. పోదాం. వసాయ్ ఎక్కడ తీసుకెళ్తున్నావే? నువ్వు పోని పిచ్చుకన్నా చెప్తా. సరే బాగి ఇంకెక్కడనే? ఇక్కడే ఆపు. ఇక్కడే ఆపు. ఇక్కడికి ఎంత తీసుకొచ్చావే? నువ్వు ఇక్కడే ఉండు వస్తా. ఏ బాగి ఆగు, నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండు రావద్దు. ఏం చేస్తుంది? సాగర్ కొంచెం దూరం పోవా ప్లీజ్. ఏంటి అది? నువ్వు ఉండు పిచ్చుకన్నా. సాగర్ ఇప్పుడు వచ్చి చూడు. ఇదంతా ఇప్పుడు ఎందుకే? నీ సేఫ్టీ కోసమే పిచ్చుకన్నా. అసలే నువ్వు బండి మీద స్పీడ్గా వెళ్తావు. 60 దాటితే మంచిది కాదు కదా. 60 దాటినా కూడా ఇది గుర్తుకొచ్చి ఆగిపోతావు కదా, అందుకే వేపించా. నిజమే, థ్యాంక్స్ బంగారం. పద వెళ్దాం. వెళ్దామా? ఆగు ఆగు ఒక్క నిమిషం. ఏయ్ మళ్ళేటు? బాగుంది. బాగుందా? ఇదెందుకే ఇప్పుడు? వేరే అమ్మాయిలు నిన్ను ఎవరైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇది చూసి సైలెంట్ అయిపోతారు కదా. అదే వేరే అమ్మాయిలు నువ్వు ట్రై చేయాలనుకున్నప్పుడు, అంటే నువ్వు ట్రై చెయ్యవనుకో కానీ నీకు చేయాలనిపిస్తే ఇది చూసి ఆగిపోతావు కదా, అందుకే వేపించపిచ్చుకనా. నైస్. ఇంతేనా? ఇంకేమన్నా వేయించుందా? అంతే, పద ఇంటికి పోదాం. అరే మొన్న రీల్లో అమ్మాయిలా నేను చేసా, ఇప్పుడు నువ్వు చేయి. సరే గాని ఏం పాటకేద్దాం? ఏం పడేద్దాం? బావల సయ్యా మనదల్ల సయ్యా రింబుల్లా ఆపండ్రా. ఎప్పుడు అవి రీల్సా? నేను ఒక రీల్ చెప్తా, అది చేద్దాం. ఓకే చేద్దాం. రే అన్నయ్య నువ్వు రీల్ తిప్పు. ఓకే బాబు రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా యాక్షన్. నేమ్ ఆఫ్ గర్ల్స్ దట్ వి నో. హర్షిత. రియా. రెడీయా? నేమ్ ఆఫ్ గర్ల్స్ దట్ వి నో. హర్షిత, బాగి, తేజశ్రీ, బాగి, భావన, బాగి. లవ్ యూ బుచ్చుకనా. రీల్ బాగా వచ్చిందిరా. బాగా తగ్గిందిరా. అదే రీల్ బాగా వచ్చిందని చెప్తున్నా బాగి. నైస్, బాగా తీసావురా. ఓకే
జేసీ బాగిని ట్రై చేయడం టైం వేస్ట్. ఏ తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ పిల్లకి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మనం ఆఫర్ చేస్తే ఎవరైనా ఓకే చెప్పాల్సిందే. నువ్వు వెళ్ళి బాగిని నేను పిలుస్తున్నాను పంపించు. ఓకే. జేసీ పిలిచారంట. రా బాగి కూర్చో. నిన్న క్లయింట్ మీటింగ్ అయింది కదా, ఆ ప్రెజెంటేషన్లో కొన్ని డీటెయిల్స్ మిస్ అయ్యాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓ యా షూర్. డన్ జేసీ. జేసీ జేసీ గాట్ ఇట్. బాగి ఇవాళ సెకండ్ షో మూవీకి వెళ్దామా? నేను మా ఊరితో వెళ్తున్నా. పోనీ బిఫోర్ డిన్నర్ అయినా? మా ఊరితో తింటాను. సరే, కనీసం ఈ స్పెషల్ కేక్ అయినా తిను. ఈ కేక్ ఒక ఇద్దరు షేర్ చేసుకుంటే వాళ్ళ మధ్యలో రిలేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుందంట. మీ వాడిని నిన్ను ఎలా అయినా విడతీస్తా. ఏమైంది బాగి, ఏమైంది? రియా ఎవరు? మా టీచర్ వాళ్ళ డాటర్. మీ టీచర్ ఎవరు? రియా వాళ్ళ ఫాదర్. వాళ్ళిద్దరు ఎవరు? ఫాదర్ అండ్ డాటర్. ఇదేమన్నా మత్తు వదిన సింహ అనుకుంటున్నావా? బాగి వదిలే వదిలే వదిలే, ఇంటికి లేచిపోతే పడతలేదు, ప్లీజ్ వదిలే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి ఏదో కాళ్ళ వాసన వస్తుంది కదా, నాకు కూడా అదే స్మెల్ వస్తుంది. ఏంటి పోయి కొట్టబోందే వరుతున్నావు? అంటే అది నేను ఇట్లా కాదు, నువ్వు రా. బాగి బాగి ఆగే ప్లీజ్ బాగి, ప్లీజ్ బాగి ఒక్కసారి చెప్పా. వినవు కదా నువ్వు? అమ్మాయిలతో మాట్లాడొద్దంటే వినవు నువ్వు, అస్సలు వినవు. ఒక్క నిమిషం నేను చెప్తా. నువ్వు వినవురా. హాయ్ అని మెసేజ్ పెడితే జస్ట్ రిప్లై ఇచ్చానే, అంతే బాగి, అంతకనే. అంతేనా? అంతేనా? బాగి ప్లీజ్, చేతులు నొప్పి పెడుతున్నా, ఇప్పే ప్లీజ్. చేతులు కింద దించినావు అనుకో నమ్మిదొట్టే. ఈ రోజు నుంచి ఏ అమ్మాయితో చాట్ చేయనే, ప్రామిసే, ఓకేనా? ప్లీజే కట్లిప్పే. ఇప్పుడు చేరా చాటింగ్, ఎలా చేస్తావో నేను చూస్తా. అస్సలు చేయనే, ఇక నుంచి భారతదేశం పక్క దేశం అమ్మాయిలందరూ నాకు అక్క చెల్లెలతో సమానమే, ప్లీజే కట్లిప్పే. బాగి వద్దే, ఇగో నా ఇన్స్టా పాస్వర్డ్, స్నాప్చాట్. బాగి వద్దే వద్దే వద్దు వద్దే వద్దు. ఏమైంది? ఏం కాలేదు, వదిలే. ఏం వెతుకుతున్నావో చెప్తా, నేను కూడా వెతుకుతా కదా. అది ఏం లేదులే. ఏ బాగి, ఏ బాగి బాగి, అదేంటో చెప్తానే కదా తెలిసేది. నీకు చెప్పేది కాదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. చెప్పచ్చు కదా, అదేంటో నేనే కదా అడిగేది. ఏంట్రా ఊకే దొబ్బుతున్నా? నీకు చెప్పాను కదా చెప్పేది కాదని. బాగి ఏంట్రా?
నాతో పడుకుంటావా? సాగర్, అమ్మాయిలకి పీరియడ్ టైంలో వాళ్ళు ప్రేమించిన పర్సన్ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది తెలుసా? మా అబ్బాయిలకు కూడా ఇలాంటి టైంలో ప్రేమించిన వాళ్ళ పక్కనే ఉండాలనిపిస్తుంది. కానీ వర్క్ ప్రెషర్ వలన, జాబ్ టెన్షన్ వలన స్పెండ్ చేయలేకపోతున్నాం. సాగర్, నాలో నీకేమిష్టం? నీలో ఇది ఇష్టం అది ఇష్టం అని చెప్పలేను, ఎందుకంటే నాకు టోటల్ నువ్వంటే ఇష్టం. టోటల్ అంటే? నీ ప్రేమ, నీ కోపం, నీ అల్లరి, ఈ కంప్లీట్ ప్యాకేజ్ అంటే నాకు చాలా ఇష్టం. మరి నాలో నీకేమిష్టం? నేను ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఓపిక్గా వింటావు చూడు, అదంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఎప్పుడు జడ్జ్ చేయకుండా నన్నులా యాక్సెప్ట్ చేస్తూ నన్ను ఒక చిన్న పిల్లలా చూసుకుంటావు చూడు, అదంటే నాకు ఇంకా ఇష్టం. నువ్వు నాతో ఉన్నప్పుడు నేను ఒక స్పెషల్ పర్సన్ని అని ఒక ఫీలింగ్ కలిగిస్తావు చూడు, అదంటే ఇంకా 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 ఇష్టం. బాగి, నేను ఎందుకు లివింగ్లో ఉండమన్నా తెలుసా? హాస్టల్ ఫుడ్ పట్టలేక. అది కాదు. మరి నేను ఎందుకు లివింగ్లో ఉండమనంటే నా ప్రేమను చెప్పడానికి కాదు, చూపించడానికి. ఏమైందిరా తెలుగును? ఏంటో బావా, నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. కోరుకున్న కోరికలు తిరగడం లేదు, ప్రేమించిన అమ్మాయి రావడం లేదు. నా జాతకం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నట్టు నీ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంది బావా. సొల్యూషనా? ఎక్కడ ఎక్కడ? ఆస్ట్రోవాక్. ఇక్కడ నీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తే చాలు, నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ చెప్తారు. ఇంకెందుకు లేటు, స్క్రీన్ పైన నంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టండి, మీ జాతకం తెలుసుకోండి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నట్టు నీ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంది బావా. వచ్చిందిరా? ఎక్కడ ఎక్కడ? ఆస్ట్రోవాక్ ఫస్ట్ ప్రమోషన్ రీల్ అయింది. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తే చాలు. బా 1500 వేసారా? అమ్మయ్యా సాయిరామ్. అరే 1500తో మొదలైన మరి ప్రమోషన్ రీలు 15 లక్షలకు ఎరాలని దేవుడు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అరే అరే డబ్బులు నేను ఖర్చు పెట్టకరా, సాయంత్రం గుడికి వెళ్దాం. సరేరా. ఒరేయ్ గుడికి అని చెప్పి వైన్స్ తీసుకొస్తావు బే. అరే మన మగాళ్ళకి గుడి అంటే వైన్సే కదరా, అందుకే తీసుకొచ్చా. మధుపానం, మహాధనం, మనోధనం, ధనాధనం అంటే ఏంట్రా? పెద్ద పెద్దలు చెప్పేది ఇనూరుకోవాలి, ఎవరాలు అడగకూడదు. పట్టు ప్రసాదం మొక్కు మన గుడికే. జై వైన్స్ మాత. హాయ్ బాగి. హాయ్ జేసీ. క్లయింట్ వర్క్స్ ఎలా నడుస్తున్నాయి? గుడ్ జేసీ. इधर एक बार देखो बागी. हाँ ओके. हाँ రేయ్ ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఎవడరా నువ్వు? సెక్యూరిటీ. ఏం చేస్తున్నావు అంటే సెక్యూరిటీ అంటావే? 2 అడుగులు వెనకలికై. చేతులు అట్టుకో, నోరు మీద వేలేసుకో. జేసీ సార్, మీరు వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు. నేను మీరు అనుకునే అమ్మాయినైతే కాదండి. నేను మా వాడికి మాత్రమే వాడి పిల్లని, ఎవడు పడితే వాడికి కాదు. నా ప్రేమైనా
నా పగైనా నా పిచ్చైనా వాడికి మాత్రమే సొంతం. ఇక్కడ నుంచైనా నా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నా. పద. చెప్పడం మర్చిపోయా, వీడే మావాడు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా ఉండేవాడు. నేను లవ్ చేశాక గీతా గోవిందంలో విజయ్ దేవరకొండలా నా కోసం అయిపోయాడు. వాణ్ణి అలానే ఉండనిద్దాం, అర్జున్ రెడ్డిలా మార్చకండి. వద్దబిచ్చుకను, ఆఫీస్ టైం అయిపోయి. స్మెల్ అది కూడా వస్తుంది. అనియా తీసుకోండి. సాగర్ గడి బిర్యానీ అన్నాడు. రే బావా, చపాతీ తింటున్నావేంట్రా? చెల్లి చపాతీ ఇచ్చిందిరా. నువ్వు తినగా దాని బిర్యానీ ఏమన్నా ఏమనుకుంటుంది నా గురించి ఇది? వీడికి తొత్తర ఎక్కువ. ఇదేంటి? బాగే, జీవన్ గారి కోసం మనం బిర్యానీ చేయమంటే ఆ తొక్కలో చపాతీ చేస్తున్నావు. అసలు నేనంటే రెస్పెక్ట్ కూడా లేదు. మేరా బావా, నీ ప్లేట్లో లెగ్ పీస్ పడలేదా? లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. అయినా బిర్యానీ కంటే చపాతీ బాగుంది కదరా. ఇంకో తింటారా? వద్దు వద్దు బాగి. ఎవరి అమ్మాయి? ఫ్రెండ్. నీకు ఫ్రెండే కావచ్చు, కానీ నేను చూసే చూపులో చాలా తేడా ఉంది. అమ్మాయిల గురించి అమ్మాయిలకే బాగా తెలుసు. బాగి ప్లీజ్, అది నా ఎల్కేజీ నుంచి ఫ్రెండ్. మేము స్కూల్లో ఏ ఫర్ యాపిల్ అలా కూడా నేర్చుకున్నాం మేము. అందుకేనా ఇప్పుడు హెచ్ ఫర్ హార్ట్ ఇమోజీ అని నేర్పిస్తుంది? అది జస్ట్ అప్రిషియేషన్ బాగే. అప్రిసియేషనా? అప్రిసియేషన్ అంటే ఓ క్లాప్స్, ఓ థమ్సప్ పెట్టాలి, లేదా సూపర్ అని పెట్టాలి. హార్ట్ ఇమోజీ ఏంది? హార్ట్ ఇమోజీ అంటే ఎంత డేంజరస్ తెలుసా? డేంజరస్ ఏంటి బాగి? అది ఫ్రెండ్షిప్ కి సింబల్ కదా. ఫ్రెండ్షిప్ కి సింబలా? ఫ్రెండ్షిప్ కి సింబల్ అంటే ఓ బ్లూ హార్టో, ఓ ఎల్లో హార్టో. రెడ్ హార్ట్ ఏంది అంటే ఐ లవ్ యూ చెప్తుందా ఇండైరెక్ట్ గా? రేయ్, సిగ్గుపడుతున్నావేంద్రా? ఇది నార్మల్ హార్టో స్పార్కిల్ హార్టో చూసి చెప్పు. నువ్వే చూడు, ఇది నార్మల్ రెడ్ హార్ట్ కదా బాగి. నార్మల్ రెడ్ హార్టా? నార్మల్ హార్ట్ అంటే ఎంత డేంజరస్ తెలుసా? ఇంకా అంటే తన హార్ట్లో నీకు స్పేస్ ఉందని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తుంది. నువ్వు దానికి రిప్లై ఏమిచ్చావు? స్మైల్ ఇమోజీ పెట్టా. స్మైల్ ఇమోజీయా? స్మైల్ ఇమోజీ పెడతావా? అంటే అది ఇచ్చిన హింట్కి నువ్వు ఓకే అన్నట్టా? ఓకే చెప్తావా? మొన్ననే కదరా అమ్మాయిలతో మాట్లాడానన్నావు. మారవారా నువ్వు? మారవా? ఈ బాయ్స్ అందరూ ఇంతేనా? ఏంది? అదే దెబ్బలు బాగా తాగుతానే, మెల్లగొట్టావు బాగి. సరే కొట్టాను కానీ నేను చెప్పింది చెయ్యి. చెప్పు ఏం చేయాలో చేస్తా. ఇప్పుడే తన చాట్ ఓపెన్ చేసి మై గర్ల్ ఫ్రెండ్ డెంట్ లైక్ ద హార్ట్ ఇమోజీ, ప్లీజ్ యూస్ థమ్స్ అప్ సింబల్ ఫ్రమ్ నవ్ ఆన్ అని పెట్టు. లేదంటే తన పోస్ట్ ఓపెన్ చేసి మా బుజ్జి చెల్లి బంగారం అని కామెంట్ పెట్టు. ఓకేనా? బాగా ఇది కొంచెం ఓవర్గా లేదు? దానికి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అబ్బా, దానికి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అయితే ఇంకా డేంజరస్.
పెళ్ళి అయిపోయేలోపు తన ఓల్డ్ క్రష్కి హార్ట్ పెట్టి ట్రై చేద్దాం అనుకుంటుంది. సాగర్, నువ్వు చాలా ఇన్నోసెంట్. నీ ప్రపంచం తెలీదు. అంతొద్దు, ఇప్పుడే బ్లాక్ చేయి. లేదా నేనేం చేస్తానో నీకు తెలుసు. అయ్యో బాగి, నాకు నువ్వు తప్ప ప్రపంచంలో ఎవరు లేరు కదా. చూడు, ఇప్పుడే బ్లాక్ చేశా. నాకు తెలియకుండా పెళ్ళికి వెళ్ళామనుకో, నీ పెళ్ళి నేను చేస్తా గాడిదతో. చి మన పెళ్ళే దాకా ప్రపంచంలో ఏ పెళ్ళికి పోనే, ఓకేనా? లవ్ యూ పిచ్చుకనా. లవ్ యూ, లవ్ యూ. అన్నయ్య, 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 తినేస్తావా దాన్ని? పడకో. లేదమ్మా, ఏంట్రా మనం, ఏమైంది? రేపేం రోజు గుర్తుందా? గుర్తుంది, రేపు నీ పుట్టినరోజుగా. ఇది చెయ్యి, ఇది పిడికిలి. వద్దు, పిల్ల ముందు పడిపోద్ది. రేపు బాగా పుట్టినరోజు. अच्छा सागर जी का बर्थडे है क्या? तो मैं विश करूंगी. रुको रुको. హలో బేగం, రేపు దాకా ఆగు. బర్త్డే టొమారో. ठीक है. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు మావిడి బర్త్డే, మంచి పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమిస్తే బాగుంటుందంటావు? రీల్ స్టాండ్ కొనివ్వమ్మా, పాపం సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. పాపం మొన్న పగిలిపోయింది. ఈ దిక్కుమాలిన ఐడియాలు ఇచ్చినావు అనుకో, కొడతారా హూకి నిన్ను. बागी स्काई में क्रैकर से विश कराएंगे क्या? अच्छा है, पर और थोड़ा सोचेंगे. ఓ పని చేద్దాం, నేను కొబ్బరికాయలన్నీ కింద కొట్టేస్తాను. అప్పుడు అగ్గిపెట్టుతో నీ పెళ్ళికిస్తాను. బాగా బాలకాయలోంచి వస్తాడు, హ్యాపీ బర్త్డే అని వస్తుంది, సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. అదే కొబ్బరికాయలతో నేను ఎత్తే వాళ్ళ కొడతారా ఇట్లాంటి ఐడియాలు ఇచ్చినావు అనుకో. అంత బంపర్ ఆఫ్ నాకెంతలే. सागर की एज कितना है? 26. तो 26 गिफ्ट इस्ते कैसे लगेगा? ఆల్రెడీ ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం ఓయిమోయిలో ఉందిగా. బీరికాయలన్నీ పోగేసి. బాగి ప్రైవేట్ థియేటర్ అవన్నీ కామన్ అయిపోయినాయిలే. మోడికి నేనే పెద్దగా కొత్తగా నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటలే. కానీ అన్నయ్య, ఇంతకే లేట్ అయిపోయింది, మోడి కోసం షాపింగ్ వెళ్తున్నా. మీరు మాత్రం 11:30 షార్ప్ ఫ్లాట్కి వచ్చేసింది. ఓకే, సరే, బాయ్ బాయ్ బాయ్. వాడి ఫేవరెట్ కలర్ షర్ట్ తీసుకున్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడేమో. అప్పటి నుంచి కాల్ చేయలేదు. పడుకున్నాడా? ఏం కాదులే, పడుకుంటే నేను ఇచ్చే సర్ప్రైజ్కి ఆటోమేటిక్గా మెలికి వచ్చేసింది. నేను ఇచ్చే సర్ప్రైజ్ ఏ గర్ల్ ఫ్రెండ్ ఏ బాయ్ ఫ్రెండ్కి ఇవ్వదేమో. హ్యాపీ బర్త్డే బుజ్జుకన్నా.